రోజు పార్టీ భలే ఎంజాయ్ చేసినాం. అవును మ్యామ్, ఇంకొక రౌండ్ వేస్తుంటే బాగున్నాం ఒట్టుకన్నా. ఏమైంది మే మీకు? క్యూట్ మమ్మీ. మమ్మీ కాలేజీకి పోయేస్తాం. బుక్స్ ఎత్తుకోకుండా పేపర్లతో ఏం కాలేజ్ మే? ఈ కొత్త రకం క్లాసులే నీకు చెప్పిన అర్థం కాదు. ఏమే నాయన లేండి, పైకి లేండి. తలనొప్పుమా. లే నాయన లేసి ఇంట్లో పడుకోబడి నాయన లేండి. అబ్బా తలకాయ నొప్పిగా ఉన్నది మే. 4 దమ్ములు కొడితే బాగుంటదా? అవును మ్యామ్, స్ట్రాంగ్ ఏదన్నా ఒకటి వేయాల. నాయన యాడికి మే పోతున్నారా? మా వస్తానండి మా, ఎప్పుడు అరుస్తానే ఉంటావా? ఏమరా ఏమైందిరా? ఏనానా నాయన వాడు మీ తమ్ముడు మే, అట్ట అన్నద్దా. ఏంది మా అనద్దా? వీడి లవ్ ఇస్ గాన్. అమ్మా నువ్వేం బాధపడబాక నాయన, నువ్వు పోయి పనుకోబో. మై తమ్ముడికి అన్నం పెట్టండి. మా బయట చాలా మంది ఏడిపిస్తా ఉన్నారు మా. జనకక్క కూర్చో, రెట్టు కూర్చో. నాయన ఏమైందిరా? ఏమైంది సురేష్? ఏందక్క, పిల్లకాయలు పెంచి పెద్దోళ్ళని చేస్తే సరిపోతుందా? పిల్లకాయల ప్రవర్తన ఎలా ఉందనే చూసుకోవాలి కదా. నా పిల్లకాయలు చాలా మంచోళ్ళయ్యా, వాళ్ళ అన్నబాకు. ఏందక్క మంచోళ్ళు? కూర్చో. ఏం సురేష్ అట్ట అరుస్తున్నావు? నా బిడ్డలు ఏ తప్పు చేయరు నాయన. ఏం తప్పు చేయరా? వీడేమో బెట్టింగ్లు అమ్మాయిలు అని చెప్పి ఈదుల మీద తిరుగుతా ఉన్నాడు. నీ కూతుర్లేమో పార్టీలకని పబ్బులకని తిరగతా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటా ఉన్నారు. సురేష్ అట్ట అనబాకు నా బిడ్డల గురించి. ఈ సంవత్సరం కాలేజీలో నా బిడ్డలు టాప్ ర్యాంక్ లో పాస్ అవుతారు. చూడు నా బిడ్డల కోసం వారం నుంచి మేలుకొని గుడ్డలు కుడతా ఉండాను. నా బిడ్డలకి చదువు తప్ప వేరే ధ్యాసే లేదు. నా కొడుకు బాగా చదువుకొని పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగం తెచ్చుకుంటాడు. అటుమింటి నా బిడ్డల్ని మాట్లాడడానికి నోరెట్టొచ్చింది సురేష్ నీకు? నిన్ను మోసం చేసి వీళ్ళందరూ బతుకుతున్నారక్క. ఏయ్ ముందు లేసిపోరా మా ఇంటికాంచి. నా బిడ్డల గురించి తప్పుగా మాట్లాడుతున్నావు. సరే నీ బిడ్డల్ని ఎలా తీర్చుకుంటావో నీ ఇష్టం. శభాష్రా, మీ అమ్మని అలాగే మోసం చేస్తా ఉండండి. ఆ పిచ్చి దానికి అర్థం కాదు. నా బిడ్డల గురించి తప్పుగా మాట్లాడతారు ప్రతి ఎదవ వచ్చి. ఇదేంది ఇది మత్తు పదార్థ లాగున్నదే? ఏంది నాయన ఇదే? మా ఇది ఇచ్చేసలేమ్మా, ఇది మా ఫ్రెండ్. నాయన మీరే నా జీవితం అని బతుకుతున్నాను రా. మీరు చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకోండి నాయన. నా కోసం మీరు కష్టపడవలేదురా, మీకోసం మీరు బతకండి రా. అమ్మా మా మీద కోపం రాలేదా నీకు? ఇంకెప్పుడు ఇలాంటి తప్పు పనులు చేయబాకండి నాయన. బాగా చదువుకోండి. మే పార్టీ పోదాం పద. మే నాతో మాట్లాడవు మే. మీరేంది మే పార్టీయా? అమ్మా నాకేం వద్దు మద్దు, ఈ ఫోన్ కూడా నీకే ఇచ్చేస్తాను, పట్టుకోమా. ఇంకటి నుంచి మీరు ఎక్కడికి పోవాలన్నా నేను కూడా వస్తా మీతో కూడా. ఎట్ట చదవకుండా పోతారో, ఎట్ట ర్యాంకులు రాకుండా పోతాయో చూస్తా. సరే అమ్మా.